like a Hellcat. What's up guys, welcome back to my channel. ఇది వచ్చేసి మైన్క్రాఫ్ట్ పాకెట్ ఎడిషన్. జావా అనుకోకండి, హెచ్డి చూసి నేను ఓకే. ఇది వచ్చేసి నా న్యూ వరల్డ్ అనమాట, కొత్తది. ఇప్పుడే క్రియేట్ చేసా. ఇంకా చూసారా వాటర్ ఎలాగుందో, లైటింగ్, ఇంకా చాలా షేడర్స్ అంతా ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను. ఇంకా ఫస్ట్ది అనమాట ఇది. మనమైతే ఫస్ట్ ఒక బేస్ని కట్టుకోవాలి. చూడండి ఒకసారి, భలే ఉంది. ఎక్కడైతే బాగుంటుంది మంచి ఏరియా చూసుకోవాలి గైస్, అప్పుడే బేస్ కట్టుకోవాలి. ఓకే, భలేగుందబ్బా ఇది. సీటది మేకలు మనకు కావాలి. హలో, ఫస్ట్ ఇట్లా చంపి ఫుడ్ అయితే దొరుకుతాయి. ఫుడ్ హలో అయిపోండు. అందరూ సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఇంకో 4 సబ్స్క్రైబర్స్ తోటి మనం 20 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతాం. జస్ట్ బిగ్ ఉన్నాయి, సూపర్ ఉంది వరల్డ్. అండ్ గ్రాఫిక్స్ కూడా ఫుల్ ట్రీస్ భలేగా ఉన్నాయి. ఈ వరల్డ్ సీట్ తర్వాత చెప్తాను నెక్స్ట్. ఎప్పుడైనా ఈ ఏరియా బాగుంటే సీట్ చెప్తాను. మంచి బేస్ కట్టుకోవాలి. ఫుల్ ట్రీస్ అయితే షేడ్ సూపర్ ఉంది గైస్. దిగ్గండి భలేగా ఉన్నాయి. ఓకే, మనకైతే ఫస్ట్ బేస్ కట్టుకోవాలి, రాత్రి అయిపోతుంది లేదా. చాలు. ఓకే, ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకోవాలి. తర్వాత ఓకే, ఇంకా మనకేదో ఫుడ్ చాలా అవసరం. స్టిక్స్, ఒక స్టిక్, స్వాడ్, ఇంకా పికెక్స్ ప్రిపేర్ అయితే చేసుకున్నాం. ఇంకా ఒక చెస్ట్ కూడా అన్నీ దాచుకుంటున్నాను గైస్. చెస్ట్ అయితే ఇంకా వుడ్ కావాలనుకుంటా. ఇక్కడైతే ఒక గుహ ఉంది, మైనింగ్ చేద్దాం. స్టోన్స్ చాలా అవసరం బిగినింగ్లో.
ఈ స్టోన్స్ చాలు, సరిపోతాయి. ఫర్నెన్స్ స్టోన్ తోటి ఒక బేస్ తయారు చేయాలి కదా. వుడ్ అయితే ఫస్ట్ వుడ్ చేసుకోవచ్చు, కానీ స్టోన్ బాగుంటుంది. ఇక్కడ వద్దు, కొంచెం దూరంలో అయితే. ఏంటిది? షీట్ నైట్ అయిపోతుంది అనుకుంటా కొంతసేపట్లో. ఇంకా 2 minutesలో నైట్ అయిపోవచ్చు. కొత్త కొత్త గేమ్స్ ఇంకా తేవాలి అంటే మీరు ఫటాఫట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. 20 సబ్స్క్రైబర్స్తో ఇంకో కొత్త గేమ్ తెస్తాను. అదే 20 సబ్స్క్రైబర్స్ అవుతే కొత్త గేమ్ ఏదో ఒకటి తెస్తాను. అది పీసీ గేమ్ అయినా అవ్వచ్చు, మొబైల్ గేమ్ అయినా అవ్వచ్చు, ఏదో ఒకటి. నైట్ అయిపోతుంది, ఈవినింగ్ అయిపోయింది. ఓహో మూన్ చూడండి ఎలాగుందో, ఓపి. సో స్పైడర్స్ వచ్చేస్తున్నాయి. తర్వాత తీసుకొచ్చేవి. జంబీస్ వచ్చేస్తున్నాయి. ఎస్ ఇక్కడికి నో. ఓకే చూడండి, అసలు రియల్ మూన్ లాగా ఉంది. ఇది బాగున్నాయి అబ్బా. ఇది ఓకే, మన క్రాఫ్టింగ్ టేబుల్, ఫర్నెన్స్ అవన్నీ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, అయితే మార్నింగ్ అయ్యాక మిమ్మల్ని కలుస్తాను గైస్. అంతసేపు మనం భజన చేయడమే. ఓకే గైస్,
మార్నింగ్ అయితే అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. ఇది సూర్యుడు. వావ్, క్రీపర్ ఉంది. స్కెలిటన్. ఏ స్కెలిటన్ పో. ఓకే, ఏముంది అడి దగ్గర? ఏమీ లేదు. క్రీపర్, జాగ్రత్తగా ఉండాలి. ఏ టైంలో అయినా పిలచాయి. ఏ రాకు. వెళ్ళింది. అరే ఓకే, షీప్ని అయితే చంపేద్దాం. ఒక్క షీప్ ఏదో ఒకటి దొరకాలి. దాంతో ఆ ఊళ్ళు తీసుకొని మనం బెడ్ చేసుకోవచ్చు. షీప్, ఇంకో షీప్ ఒకటి. ఇదిగోండి, గాలికి ఆకులు ఊగుతున్నట్టున్నాయి. వావ్, ఆకలి అయితే ఊగుతున్నాయి. లీవ్స్ భలేగా ఉన్నాయి అబ్బాయి గ్రాఫిక్స్. ఎస్, మనమైతే డోర్ అని చేసుకోవాలి. దానికి మనకు వుడ్ కావాలనుకుంటా. హార్స్, చెప్పండి గైస్, ఈ గ్రాఫిక్స్లోనే ఉంచాలా లేదా మార్చాలా? కామెంట్స్లో చెప్పండి. మన బుల్లిళ్ళు. ఓకే, 1 2 3. ఇక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి, అందుకే మనకు వుడ్కి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఇందులో ఒక్కటే బాగాలేదు, కొడుతున్నప్పుడు ఎలాగ వస్తుంది, బ్లాక్ కలర్ అయిపోతుంది. అదొకటే బాగాలేదు, మిగతాదంతా బాగానే ఉంది. ఎస్, నెట్ అయిపోయేలోగా మనం మన ఇల్లుని చేసుకోవాలి. Pickaxe.
ఓకే, ఇక్కడ ఒక 2 డోర్స్ పెడదాం. ఎందుకు చేసుకుంటూ పెద్దలు తీసుకోవాలి కదా. కొంచెం పెద్దది. మ్యాక్స్ ఇంత ఉండాలి. దీంతో సరిపోతుంది వీడియో. కొంచెం టైం పడుతుంది. ఒక చెస్ట్ కావాలి కదా. చెస్ట్ అయిపోయింది. మన దగ్గర ఉండేవన్నీ పెట్టేద్దాం. ఓకే డన్. డోర్ అలాగే మర్చిపోయా. ఓకే 3 doors. వావ్, కొన్ని డట్ బాక్స్ తీసుకొని పైన కూడా కవర్ చేయడం, లేదా స్పైడర్స్ ఎక్కిపోతాయి ఇంట్లోకి.
అయిపోయింది అది. ఈవినింగ్ అయిపోతుంది అప్పుడే. నేను ఇంకా షీప్స్ కోసం వెళ్ళలేదు. ఓకే, నో ప్రాబ్లం. అమ్మ పడ్డా. ఓకే, టార్చెస్ తీసుకోలేదు. షీట్ చీకటిగా ఉంటుంది. ఓకే, ఇదంతా కంప్లీట్ అయిపోయి మార్నింగ్ అయ్యాక మిమ్మల్ని కలుస్తాను. ఓకే గైస్, డే అయితే అయిపోయింది. ఇక్కడ కట్టలేదా, మర్చిపోయా. ఓకే, ఈ మాబ్స్ వల్ల తలనొప్పి వస్తుంది. ఓకే, వీటిని వెళ్ళి చెస్ట్లో పెట్టేద్దాం. చీకటిగా ఉంది. ఈ డోర్ ఎందుకు పట్టుకున్నాను నేను? వెళ్ళి మనం షీప్ కోసం వెతుకుదాం. షీప్స్ మనకు ఊళ్ళు కావాలి. ఊళ్ళు లేకపోతే బెడ్ చేసుకోవాలి. అమ్మయ్య, షీప్ ఉంది. బెడ్ చేసేస్తాం. నా దగ్గర. ఓకే, ఇక్కడ ఇంకా షీప్స్ ఉన్నాయి. అయితే మైన్ చేయాలి కోల్ కోసం అన్నమాట. ఫస్ట్ అయితే వుడెన్ ప్లాంక్స్ పైన మార్చుకోవాలి. ఓకే, ఈ 3 ఇక్కడ 3 బెడ్ రెడీ అయిపోయింది. బెడ్ డబ్బులకి ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఎస్, ప్లాంక్స్ అయితే ఉన్నాయి. స్టిక్స్ కావాలి, స్టిక్స్. ఓకే, ఒక పికాక్స్ అయిపోయింది. లోపల పెట్టేద్దాం. కొంచెం ఫుడ్ అయితే పట్టుకెళ్తున్నాను. కోల్ మనకి ఇప్పుడు చాలా అవసరం. మరి ఓకే, తినాలి కదా, మర్చిపోయా. దీన్ని చంపి అబ్బా పడ్డా. ఓకే, వెళ్దాం. చాలా చీకటిగా ఉంది. ఇది ఇక్కడ ఏమున్నాయో కనిపించట్లేదు. నేను ఈ గుహలో కాలను. ఇది కనిపించకపోతే ఎలా వెళ్ళాలి? No. బతికిపోయా.
ఇంకా వేరే ఏమైనా లైటింగ్ వచ్చే గుహలు ఏమైనా ఉంటే చూసుకుంటాం. ఇక్కడ ఉండొచ్చు. ఏంటి స్టోన్స్ తప్పు చేయలేదు. ఇట్లా ఏమైనా గుహ ఉండాలి. షేట్. ఓకే ఇక్కడ ఒకటి ఉంది. అట్లయితే ఏదో ఒకటి వచ్చాం కదా. నాకు కనిపించట్లేదు. ఇంకా పెంచుదాం. ఇంత చీకటిగా ఉంది గుహ. కొంచెం లైటింగ్ వస్తుంది. ఓ వాటర్. తెట్టి ఇందులో కనబడుతుంది. ఎటు దారిటు. ఓ నైట్ అయిపోతుందా? ఓకే. మనకి కోల్ దొరకట్లేదు. కోల్ ఏదోకి దొరుకు. ఓకే, కోల్ ఉంది కదా. పదండి, కోల్ తీసుకుంటాము. మ్యాక్సిమం కోల్ లేకపోతే గుహల్లో కళ్ళం. ఏది ఓకే, పైకి ఎక్కిద్దాం. కొంచెం గైస్ బ్రైట్నెస్ పెంచుకుంటా కొంచెం. ఓకే, 3, 2, 1 పడకు. అయితే మన ఇంటికి వెళ్ళిపోయి టార్చెస్ అవన్నీ రెడీ చేసుకోవాలి. మన ఇల్లు డార్క్ ఉంది. మొత్తం ఇంట్లోనే స్పాన్ అయ్యేలా ఉన్నారు జోంబీస్. అంత దారి ఉంది. మళ్ళీ మొత్తం. ఓకే నేను 1 బ్లాక్ అయితే తేయడానికి ట్రై చేస్తాను గైస్. 1 బ్లాక్ గేమ్ అంటే మైన్క్రాఫ్ట్లోనే. నేను అందరికీ తెలుసు అనుకుంటున్నాను 1 బ్లాక్. మన ఇల్లు కనబడుతుంది. అదిగోండి.
గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. ఇంకా వీడియో నేను చేస్తున్నాను, లాంగ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.